విశాఖలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. సెవెన్ హిల్స్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్స్ లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలతో జగన్ మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. విశాఖలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాద బాధితులను పరామర్శించారు ఆయన. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇటు ఈ ప్రమాద సమయంలో గాయపడిన వారిని ఇటు వైఎస్ జగన్ అయితే పరామర్శిస్తున్నారు. దానికి సంబంధించి ఏం మాట్లాడారు, ఏమైనా మాట్లాడారా, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను పరామర్శించేందుకు అయితే కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే విశాఖపట్నం రావడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ కి అయితే వచ్చారు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత క్షతగాత్రుల కుటుంబాలతో మాట్లాడారు. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా, అదే గాయపడి చికిత్స పొందుతున్నటువంటి వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. పరామర్శించిన తర్వాత వాళ్ళకి పార్టీ తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామంటూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైద్యులతో కూడా మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అవసరమైతే పార్టీ పరంగా కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామంటే కూడా డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. కొద్దిసేపు క్రితమే క్షతగాత్రులను పరామర్శించి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం అయితే ఇక్కడంతా కూడా లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి భారీగా కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు కూడా ఇక్కడ వందల సంఖ్యలో రావడంతో ఒక సందర్భంలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. దీంతో భారీగా ముందస్తుగానే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం హాస్పిటల్లో 6 చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరైతే ఉదయాన్నే మృతి చెందడం జరిగింది. దీంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణాలు నెలకొనే అవకాశం కానీ కార్మికుల్లో ఒక ఉద్వేగం కలిగే అంశాలు అయితే ఉన్న పరిస్థితుల్లో వాటిని నివారించేందుకు అయితే ముందస్తుగా కార్యకర్తలు ఎవరో ఇక్కడ రావద్దంటూ కూడా ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో కార్యకర్తల ఆగ్రహంతో వ్యక్తం ఉంది. అయినప్పటికీ కూడా కార్యకర్తలను అడ్డుకునే పరిస్థితి పోలీసు సిబ్బంది అయితే ఆపడంతో కొంతవరకు కార్యకర్తలు అయితే హాస్పిటల్కి వచ్చారు. అయినప్పటికీ ఇక్కడైతే రద్దీగా ఉందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా క్షతగాత్రుల కుటుంబాలతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఇప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వచ్చి మీడియాతో పూర్తిగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ పార్టీ ఏం చేయబోతుంది, పార్టీ తరఫున ఏం చేయబోతుంది వాళ్ళకి, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాజు, అయితే కాసేపట్లో ఇటు వైఎస్ జగన్ ఇటు మాట్లాడబోతున్నారు మీడియాతో అన్నట్లు కూడా డీటెయిల్స్ అందుతున్నాయి. దానికి సంబంధించి ఏ అంశాల మీద మాట్లాడబోతున్నారు? ముఖ్యంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే క్షతగాత్రులను పరామర్శించడం జరిగింది. కొద్దిసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చూస్తుంటే స్టీల్ ప్లాంట్ లో గత కొన్నాళ్ళుగా ఉన్నటువంటి పరిణామాలు, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాల మీద కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నష్టాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పూర్తిగా కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తుంది అనే విషయాల మీద వచ్చే ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించి కూడా ఎక్స్గ్రేషియా పెంచాలని కానీ, అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునేందుకు కూడా పార్టీ ప్రకారం కూడా పోరాటాలకు పిలిపించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇటు వైసీపీ పార్టీ తరపు నుంచి వెళ్ళిన జగన్ అటు గాయపడిన వారికి, బాధితులకి ఎటువంటి భరోసాను అందిస్తున్నారు? ఇప్పటి వరకు పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే పార్టీ తరఫున వైద్య ఖర్చులకు సంబంధించి కానీ కుటుంబాలను కూడా ఆదుకుంటామంటే కూడా ఇప్పటికే క్షతగాత్రులకు అయితే భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ బాధపడవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మిమ్మల్ని వదులుకోదు అంటూ కూడా ఇప్పటికే వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పోరాటాలు చేస్తామని చెప్పి, ఒకవేళ అధికారంలోకి వచ్చినట్టయితే ఆ స్టీల్ ప్లాంట్ బాధితులకు మరింత న్యాయం చేసే అవకాశాలు కూడా
ఉన్నాయి అని చెప్పి భరోసా అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వారి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో ఒక ప్రకటన అయితే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి చూద్దాం. సో అయితే రాజు, ఇటు ఆల్రెడీ జగన్ అటు బాధితులతో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఇటు బాధితులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నవారు కావచ్చు, స్టీల్ ప్లాంట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏ అంశాలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు? ప్రస్తుతం అయితే బాగా కార్మిక సంఘాలతో ఎవరితోటి ఇంకా మాట్లాడలేదు. ఓన్లీ బాధితులు ఎవరైతే గాయపడ్డారో, గాయపడి చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాత్రమే జగన్ మాట్లాడారు. కార్మిక సంఘాలతో గాని కార్మికులతో గాని మాట్లాడలేదు. మాట్లాడే అవకాశం కూడా లేదని తెలుస్తుంది. ఎందుకంటే మరి కాసేపట్లో వేరే హాస్పిటల్లో ఎంజిఎం 7 హిల్స్ దగ్గర నుంచి శీలానగర్ ఉన్నటువంటి ఐకాన్ హాస్పిటల్ కూడా వెళ్ళి, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ కూడా క్షతగాత్రులు అయితే పరామర్శిస్తారు. ఆ పరామర్శించిన అనంతరం కూడా నేరుగా విశాఖ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కార్మిక సంఘాలతో అయితే ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవచ్చు. అయితే మరి మిగిలిన హాస్పిటల్స్ లో కూడా బాధితులను కూడా పరామర్శించిన తర్వాత ఇప్పుడు జగన్ మాట్లాడబోతున్నారు. అంటే ఏ సమయంలో ఇటు జగన్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది? మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించి అంటే హాస్పిటల్ నుంచి ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ అయితే మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ కూడా ఉంటుందని ప్రకటించడంతో మీడియా అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. దానికి సంబంధించి లైవ్ టెలికాస్ట్ కూడా చేసేందుకైతే ఏర్పాట్లు చేశారు. దీని తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత వేరే హాస్పిటల్ కి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం తెలుస్తుంది. ప్రస్తుతం మనం హాస్పిటల్ దగ్గర ఉన్నాం. హాస్పిటల్ దగ్గర చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకవైపు జగన్ చూసేందుకు కొంతమంది, జగన్ తో సెల్ఫీలు తీసి దిగేందుకు కూడా కొంతమంది కార్యకర్తలు అయితే ఉత్సాహం చూపిస్తూ హాస్పిటల్ బయట అయితే రద్దీగా ఉందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ దగ్గరే మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూద్దాం. రైట్ రాజు, థ్యాంక్ యూ.